ప్రస్తుతం తెలుగు సినిమాకు ఓవర్సీస్ అనేది మంచి మార్కెట్ గా మారిపోయింది. అందుకే ప్రస్తుత టాప్ హీరోలు అక్కడి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని కథలు ఎంచుకుంటున్నారు. అక్కడ కూడా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. 2016లో కూడా కొన్ని సినిమాలు అక్కడ బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టాయి. అయితే టాప్ లో నిలిచింది మాత్రం స్టార్ హీరో సినిమా కాదు. స్టార్ హీరోలు, గ్రాఫిక్స్ వంటివి లేకపోయినా తన పేరుకే బోల్డ్ అంత బ్రాండ్ ఉందని నిరూపించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నితిన్ సమంతలతో ఆయన తీసిన ఆ ఓవర్సీస్ లోనూ ఘన విజయం సాధించింది. ఓవరాల్ గా 50 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఆ సినిమా ఓవర్సీస్ లో $24 లక్షల అనగా దాదాపు 16.3 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ ఓవర్సీస్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక ఓవర్సీస్ లో 2016 కలెక్షన్ కింగ్ గా నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. ఆయన నటించిన నాన్నకు ప్రేమతో $20 లక్షల అనగా 13.4 కోట్ల రూపాయలు, ఇంకా జనతా గ్యారేజ్ $18 లక్షల అనగా 11.9 కోట్ల రూపాయలు దక్కించుకుని 2-3 స్థానాల్లో నిలిచాయి. ఇక ఇటీవలే 21 కోట్ల రూపాయల నష్టం మిగిల్చిందని నిర్మాత ప్రకటించిన ఊపిరి ఓవర్సీస్ లో మాత్రం $15 లక్షల సాధించి టాప్ 4 లో నిలిచింది. కాగా మొదటిసారిగా ఓవర్సీస్ లో $1 మిలియన్ హీరోగా నిలిచాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇటీవలే విడుదలైన ధృవ $13 లక్షల దక్కించుకుని టాప్ 5 లో చోటు సంపాదించింది. ఆ తర్వాత పెళ్లి చూపులు $12 లక్షల చిన్న సినిమా స్టామినా చాటింది. కాగా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ ఓవర్సీస్ లో $1 మిలియన్ సంపాదించడం విశేషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.